వెల్కమ్ టు అవర్ ఛానల్. సింహరాశి వారికి 23, 24 తేదీలలో అదృష్టం పట్టి డబ్బు రాబోతుంది. ప్రతి ఒక్కరూ ఈ విషయం తెలుసుకోండి. అమ్మవారి గుడిలో శ్రీ కాళికామాత పూజారి గారు మీకు ఏ సమస్యలు ఉన్నా ప్రత్యేకమైన హోమాలు, పూజలు చేస్తున్నారు. జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, నమ్మిన వారు దూరం కావటం, వ్యాపారంలో నష్టం రావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, సంతానం లేకపోవటం, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఇంకా ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా శ్రీ కాళికామాత పూజారి గారికి ఫోన్ చేసి అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పించుకోండి. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9705577604. కానీ జాగ్రత్తగా ఉండండి. అలాగే ఏంటంటే మీకు సమస్యలన్నీ పోయే అవకాశం అధికంగా కనిపిస్తుంది. కాబట్టి సింహరాశి వారు పూర్తిగా వీడియోని చూడండి. నచ్చితే లైక్ చేయండి. సింహరాశి పరంగా మనం చూస్తున్నట్లయితే సింహరాశి వారికి సమస్యలు వస్తుంటాయి, పోతుంటాయి. కాబట్టి సింహరాశి వారికి ఈ 2 రోజులు మాత్రం బాగా ఉంటుంది. ఇబ్బందులు అయితే ఉండవు. ధనమైతే వస్తుంది, చేతికి అందుతుంది. కొన్ని ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యల నుండి కూడా మీరు బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకు ఉండే మంచి పేరు అంతా కూడా చెడగొట్టాలని తీవ్ర ప్రయత్నాలను చేస్తున్నారు. వారెవరో కాదు, మీ ఫ్రెండ్స్ సర్కిల్స్లో చెప్పుకోవచ్చు. వీరితో కుంభరాశి వారు లైఫ్లో మంచి పేరును సంపాదించుకోగలుగుతారు, గొప్ప స్థాయికి ఎదగగలుగుతారు. అలాగే కాకుండా కొన్ని సమస్యలను పడినారంటే గనక మీ జీవితంలో చాలా కష్టంగా వీరితో మీ జీవితం నష్టపోయే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ 2 రోజులలో అదృష్టం బాగానే ఉంటుంది, చక్కగా ఉండబోతున్నారు. కాకపోతే ఏంటంటే మీ బంధువుల్లోనే వారు చిచ్చు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే గనక మీకు కావలసిన దగ్గర బంధువులు ఉంటారు కదా, వారు మీ పైన లేనిపోని నిందలు చెప్పేసి వాళ్ళ ముందు బ్యాడ్ చేస్తూ ఉండాలని చూస్తున్నారు. మీ ఫ్రెండ్ సర్కిల్స్లో ఉన్న 2 వ్యక్తులు వారితో చూసి జాగ్రత్తగా ఉంటే మీ లైఫ్లో మీరు చాలా బాగా ఉంటారు. ఈ వ్యక్తుల వలన మీకు నష్టం జరుగుతుంది. వారి వల్ల మీకు పెద్ద లాభం అయితే జరగదు. మిమ్మల్ని ఎప్పుడు కూడా పొగుడుతూ ఉంటారు, ఆకాశానికి ఎత్తుతూ ఉంటారు. కానీ వారి యొక్క మనస్సులో ద్వేషం తప్ప ఎలాంటి మంచి ఆలోచన ఉండదు. మీకు మంచి పేరు రావటం మాత్రం వీరికి అస్సలు కూడా నచ్చటం లేదు. ఎలాగైనా మీ మంచి పేరుని చేయాలని చూస్తున్నారు. కానీ ఎంతమంది చెడు చేసినా కానీ ఆ భగవంతుడు మీకు తోడుంటాడు. ఆ భగవంతుని ఆశీస్సుల వలన, ఆ భగవంతుని దయ వలన, మీరు చేసే సహాయం వలన, అలాగే కొంతమంది ఆశీర్వాదం వలన మీరు మీ జీవితంలో ముందుకు సాగుతుంటారు. ఇక ఏంటంటే మీరు మంచి పేరును సంపాదించుకుంటారు. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ రాశి పరంగా కావచ్చు, మీ గ్రహస్థితి పరంగా కావచ్చు, అలాగే కాకుండా మీరు ఉండే కొన్ని మార్పుల కారణంగా ఎవరిని కూడా ఎంత తేలిగ్గా ఎవరిని నమ్మకండి. మీరేంటంటే గనక మీ ముందు మీరు ఏంటంటే మీరు వారి గురించి పాపం అన్నట్టుగా ఆలోచిస్తూనే ఉంటారు. అలా ఏంటంటే గనక కొన్నాళ్ళు మీరు పక్కన పెట్టేయండి. ఇలాంటివన్నీ కూడా దూరం పెట్టండి. ఇలా పెట్టడం వలన మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. ఎందుకంటే అందరినీ గుడ్డిగా నమ్మేసి అందరూ మీ వాళ్ళే అనుకుంటారు, హెల్ప్ చేస్తారు, కానీ మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. మీ ఇబ్బందులకు లోన్ అవుతుంటారు. ఇతడు ఇచ్చిన మీకు మంచి మనస్సు, అలానే కాకుండా మీ హెల్పింగ్ నేచర్ ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంటాయి. శని అనుగ్రహం మీ జీవితంలో కొద్ది పెద్ద ఇబ్బందుల నుండి బయటపడటానికి ఈ అనుగ్రహాలే మీకు తోడుంటాయని చెప్పుకోవచ్చు. కాబట్టి ఎవరిని కూడా అధికంగా నమ్మకండి. ఇక డిసెంబర్ 23వ తేదీలలో మార్పుల కారణంగా మీ ప్రాణ స్నేహితులు మీకు శత్రువులుగా మారే అవకాశాలైతే గ్రహస్థితి ప్రకారంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఏంటంటే మీరు చూసుకొని జాగ్రత్తగా ఉండండి. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మీ ఫ్రెండ్ సర్కిల్స్లో ఉండే వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టాలని చూస్తున్నారు. సింహరాశి పరంగా చూస్తున్నట్లయితే కష్టం అనేది ఎప్పుడు కూడా వస్తూనే ఉంటుంది. వీరి లైఫ్లో వెల్కమ్ పలికేటటువంటి ఒక కష్టం తీరగానే మరొక కష్టం వస్తూనే ఉంటుంది. కష్టం తీరకముందే కష్టం రెడీగా ఉంటుంది, వీరి కోసమే చూస్తూ ఉంటుంది అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఏంటంటే కష్టాల ఊబిలో నుండి మీరు బయటపడే సమయం అని చెప్పుకోవచ్చు.
సింహరాశి వారు 23, 24వ తేదీలలో ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. మీకు ఫైనాన్షియల్గా కూడా బాగా కలిసి వస్తుంది. అలా అని కాకుండా మీకు బయట నుండి ధనం కూడా చేరుతుంది. ఆర్థిక పరిస్థితులన్నీ కూడా మెరుగుపడతాయి. ధనద్వారం తెరుచుకుంటాయి. దైవానుగ్రహం ఇక్కడ మీకు పుష్కలంగా ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోండి, ఈ డిసెంబర్ అయిపోయేంత వరకు కూడా పేదవారికి వాళ్ళకి మీ చేతుల ద్వారా మీ సంపాదన ద్వారా వారికి ఒక జత నల్లని చెప్పులను దానం చేయండి. ఇలా చేయటం వలన మీకు శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు. డిసెంబర్ అంతా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.